शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे మన ప్రస్తుత సన్మాన గ్రహీత వెంకటేశ్వర నాయుడు గారికి అత్యంత ఆప్తులైన ఇద్దరు, వారిలో ఒకరు వాకర్స్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు గారు, అలాగే ఎల్లయ్యపాలెం నివాసి ఎక్స్ వాకర్స్ గవర్నర్ ఏకొల్లు రాఘవరెడ్డి గారు ఇతర కార్యక్రమాలని పెండింగ్ పెట్టుకుని సార్ యొక్క సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని వచ్చున్నారు. వారు సార్ని సన్మానించి వెళ్ళిన తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. పెద్దలు చాలా శ్రమ కోర్చి వేరే కార్యక్రమాలు పెండింగ్ పెట్టి మరి ఇక్కడికి వచ్చారు కాబట్టి అందరూ మన్నించాలి. కార్యక్రమం కంటే ముందే వారిద్దరి చేత సన్మానం కార్యక్రమం చేస్తున్నందుకు అందరూ సహకరిస్తారని కోరుకున్నాం. వెల్కమ్ సార్. సహకరించారు. కుటుంబ సభ్యుల్లో కావచ్చు, అలాగే ఉద్యోగుల సహచరుల్లో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆయన జీవితం అంతా కూడా ఓపెన్ బుక్ లాగానే ఉంది. అయితే సార్ ఇంతటి విజయాలు సాధించడానికి, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవడానికి తెర వెనుక కృషి ఎవరిదై ఉంటుంది? తెరపైకి కనబడకపోవచ్చు కానీ తెర వెనుక కృషి ఎవరిదై ఉంటుంది? సినిమాలో యాక్టర్లు కనిపిస్తారు, సినిమా హీరో హీరోయిన్లు కనిపిస్తారు కానీ వెనకాల ఉండే డైరెక్టర్లు కనిపించరు. అలాగే ఇక్కడ కూడా సార్ యొక్క విజయ ప్రస్థానంలో ఖచ్చితంగా మేడం యొక్క పాత్ర 100% కంటే ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే యవ్వనంలో ఉన్నప్పుడు జీవితంలో ఏదేదో సాధించేయాలి, సమాజాన్ని మార్చేయాలి అనుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత టీవీ రిమోట్ కూడా మార్చలేడంట. ఎందుకంటే సీరియల్ వస్తుంటే మార్చే ధైర్యం చేయలేడు. అలాంటిది సారు 40 ఏళ్లుగా విజయవంతంగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించడమే కాకుండా పనిచేసిన చోటల్లా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆ ఉద్యోగస్తులందరూ ఇప్పటికీ కలవరిస్తున్నారు వెంకటేశ్వర నాయుడు అని. అలా విజయవంతంగా జీవితాన్ని గడిపారు అంటే కుటుంబ సభ్యుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది. వారిని కూడా అభినందించాల్సిందే. ఈ సందర్భంగా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన వెంకటేశ్వర నాయుడు గారు చాలా అందరికీ సేవలు అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అందరికీ వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. మరి వారి యొక్క నెక్స్ట్ స్టేజ్ జీవితం అనేది ఇంకా యాక్టివ్గా ఉండాలని అందరికీ చేతనైన సహాయ సహకారాలు, అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ ప్రస్థానంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సర్వీస్ మ్యాటర్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే వారి సేవలు మరింత విస్తృతంగా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ వారు నిత్య నూతనంగా
అలాగే యవ్వనంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తర్వాత 2021 అక్టోబర్లో ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది జడ్పీ హై స్కూల్ పాటూరుకి రావడం జరిగింది. కానీ ప్రధానోపాధ్యాయునిగా తక్కువ కాలం, అంటే 4 సంవత్సరాలు మాత్రమే చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాలలో 10వ తరగతి విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం కానీ, ఇంకా స్పోర్ట్స్లో కూడా, అంటే ఆయన చేసినటువంటి 4 సంవత్సరాలలో చాలా ఆప్యాయంగా మేమిద్దరం బాగుండేది. అందరూ టీచర్లు ఎవరు వచ్చినా పాటులో మాకు ఊళ్ళో రాజకీయాలు ఉండవు. స్కూళ్ళ వరకు అందరూ ఏ టీచర్లు వచ్చినా ప్రతి ఒక్కరూ అందరికీ అనుకూలంగా ఉండి బాగా పనిచేసిపోయి ఉన్నారు. మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా మంది మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా కానీ మా ఇప్పుడు వచ్చిన టీచర్లకు కానీ ఇప్పుడు కొత్తగా చాలా మంది మారేదని తెలిసింది. వాళ్ళు కానీ మా ఊరి పిల్లకాయలని మంచి భవిష్యత్తు చూపించాలని కోరుకుంటున్నాను. దీనికి సార్ పదవి విరమణ చేయటం మాకు చాలా బాధగా ఉంది. అయినా తప్పదు కాబట్టి సార్ నా కృతజ్ఞతలు సార్కి చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వక్తలందరూ కూడా సార్ గురించి చాలా చక్కగా చెప్పారు. నాకు తెలియని చాలా విషయాలు సార్ గురించి. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ వెళ్ళిపోతున్నారు రిటైర్ అయ్యి. మీరు పెద్దోళ్ళు అయ్యి మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత ఎక్కడైనా సార్ కనిపిస్తే సార్కి మీరు గుర్తుండకపోవచ్చు, మీకు మాత్రం సార్ గుర్తుంటారు కదా, ఖచ్చితంగా గుర్తుంటారు. సో ఖచ్చితంగా మీరు సార్ని పలకరించండి. సార్ నేను ఇలా ఉన్నాను చిన్నప్పుడు, సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా సార్ స్టూడెంట్ లాంటిదాన్ని, తెలుసా మీకు? అవునా సార్? మీ సార్ కూడా నాకు సారే. కానీ ఎందుకనో సార్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను 3rd క్లాస్ 5th క్లాస్ చెప్పారు నాకు ఒక సారు. నిన్న ఫోన్ చేశాను నా సార్కి, ఎలా ఉన్నారు సార్, ఆరోగ్యం ఎలా ఉందంటే ఆయన గుర్తుపట్టలేదు. అమ్మ నువ్వెవరు అని అంటే, ఇట్లా నేను చిన్నప్పుడు చదివాను సార్, మీ ఆరోగ్యం ఎలా ఉందంటే, బస్సు ఎక్కి ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా రమ్మా, నేను నడుచుకుంటూ వచ్చి నేను చూస్తాను అని అంటున్నారు. అంటే సార్లకు నిజంగా మీరంటే చాలా ఇష్టం ఉంటుంది. మీరు మాత్రం పెద్ద నాకు ఏముందిలే సారే కదా మాకు చెప్పాడు కదా అనే ఇది మాత్రం రానీకండి. మా సారు మీరు తక్కువ పొజిషన్లో ఉన్నా పర్లేదు, మీరు పోయి పలకరిస్తే సార్లు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్. ఈరోజు నిజంగా నాయుడు సారు రిటైర్మెంట్ అని అంటే మామూలుగా మాకు జనవరి లేదా డిసెంబర్ అంటే 1 మంత్ బిఫోర్ న్యూ ఇయర్ స్టార్ట్ కాకముందు ఒక 1 మంత్ బిఫోరు నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్స్ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తారు ఆర్జేడీ గారు. ఆ రిలీజ్ చేసినటువంటి లిస్టులో చూసుకుంటే సార్ పేరుంటే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆయన అప్పుడే రిటైర్ అయిపోతారు అన్నట్టుగా ఎవరికి తెలియదు. ఏం సార్ అప్పుడే మేమేందంటే డిఓ ఆఫీస్లో విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి పనున్నా సార్ హెడ్ మాస్టర్ అయిన తర్వాత బాగా వాడేసాం. ఎంత బాగా వాడామంటే నిన్నటి మొన్న ట్రాన్స్ఫర్స్ వెరిఫికేషన్ కమిటీస్ కానీ, తర్వాత గ్రీవెన్స్ సెల్లో కానీ A to Z సార్ని పూర్తి స్థాయిలో, అంటే రిటైర్ అవుతున్నారని తెలిసి కూడా పూర్తి స్థాయిలో ఆయన సర్వీసెస్ వినియోగించుకోవడం జరిగింది. ఫ్యామిలీ మాకు 2004 నుండి అపార్ట్మెంట్లో మేమంతా ఒకేసారి చేరాము. నెల్లూరులో సుజాతమ్మ కాలనీలో 21 సంవత్సరం నుంచి నాకు పరిచయం ఆయన మొత్తం ఫ్యామిలీ అంతా. మా పిల్లలంతా కూడా వాళ్ళ అమ్మాయి డైరెక్షన్లోనే వెళ్ళారు. ఆ అమ్మాయి ఏ స్కూల్లో చేరితే మా పిల్లలు ఆ స్కూలే. ఆమె ఏ ఆటోలో పోతే ఆటోలో మా పిల్లలు కూడా పోవడం. అలాగే సారు ఏ పని చెప్పినా కూడా ఆయన నిష్కపటి, కపటం లేని వ్యక్తి, అదేవిధంగా గర్వం లేని వ్యక్తి. ఎంత చిన్న విషయమైనా కూడా మొహోటం లేకుండా అడుగుతాడు, మొహోటం లేకుండా పని చేసి పెట్టుకుంటాడు. ఆయన కూడా మొహోటం లేకుండా పని చేసి పెడతాడు. అలాంటి వ్యక్తి నేను మంచి స్నేహితానికి చాలా బాగా పనికొస్తాడు ఆయన. మాకు మా అపార్ట్మెంట్లో 3-4 ఉన్నాం మేమంతే. ఈ 26 ఫ్లాట్లు ఉన్నా కూడా 3-4 మేమంతా కలిసి ఒక కుటుంబంలాగా ఉంటాం. ఆ కుటుంబానికి మేమంతా కూడా నిజానికి నాకు సారు, నేను గుమ్మడి దిబ్బకు వచ్చేదాకా సారు ఎప్పుడు కూడా నాకు ప్రత్యక్షంగా తెలియదు. బహుశా నేను వేగూరులో చేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినట్టున్నారు సారు లేగుంటపాడికి. అందువల్ల సారు నాకు ఇక్కడికి వచ్చాకే పరిచయం అయింది.
ఈ స్వల్ప కాలంలో సార్ దగ్గర నుంచి నేను చాలా పెర్ఫార్మెన్స్ లాంటివి అంటే వెంకటేశ్వర నాయుడు శ్రీనివాస నాయుడు 2 పేర్లు ఉన్నాయి సార్కి. ఏ పేరు అయితే నాకు తెలీదు. శ్రీనివాస నాయుడు ఈడైతే వెంకటేశ్వర నాయుడుగా ఈడ చేయించుకున్నాడు, నిన్నేమో శ్రీనివాస నాయుడుగా నెల్లూరులో చేయించుకున్నాడు. ఆయన 2 పేర్లు ఉన్నాయి సార్కి. వాస్తవంగా నేనైతే ఈ స్కూల్కి రావాలనుకున్నాను. ఒక నెల ఆయన లేట్గా ఆయన దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు, నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో పుడతారు. ఆయన మీతో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇంట్లో చాలా తక్కువ మాట్లాడతారు. నెలకోసారి మాట్లాడినా నేను ఏదన్నా బాధగా ఉన్నా కనుక్కునేస్తారు. మా అమ్మ కనుక్కోలేదు, కానీ మా నాన్నగారు మాత్రం వెంటనే ఎందుకమ్మా అలా ఉన్నావు అని అడుగుతారు. చాలా ప్రేమగా ఉంటారు. నాకు రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదన్నా నేను ఫోన్ చేసిన వెంటనే ఎత్తుతారు, వెంటనే తిరిగి కాల్ చేస్తారు. నేను కాల్లో ఉన్నా కానీ స్కూల్ కానీ బయట నుంచి ఎవరన్నా చేస్తున్నా వెంటనే పెట్టేస్తారు. నాది మాత్రం ఇంక మీదన్నా అలా పెట్టరు. రోజు కుదిరినప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడతారని అనుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. ఈరోజు మా నాన్నగారి బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే నాన్న. ప్రణీత చౌదరి గారు లండన్ నుంచి కేవలం ఈ రిటైర్మెంట్ కోసమే చాలా వ్యయ ప్రయాసాలు ఖర్చి రావడం జరిగింది. చాలా సంతోషం అమ్మ. నిన్నంతా కూడా సార్ గురించి చెప్తుంటే నేను మా నాయుడు సారు సౌమ్యుడు అసలు ప్రతి హెడ్ మాస్టర్ కూడా అంత మంచి వ్యక్తి లేరు అని అన్నారు. వాస్తవంగా మేడం మాకు 8:40 అయితే భయం. మేమే కాదు, మా మేడం గారు అడగండి. మేడం గారు మా అందరూ ఏం చెప్తారంటే 8:30 అయితే సార్ ఇంట్లో టెన్షన్. ఆ ఆటో డ్రైవర్కి పాని 100 మంది పాని భయం. ఈవెన్ మేము కూడా చూసినా గంభీరంగా ఉంటాం. 8:30 స్టార్ట్ అవుద్ది. ఏమండి పీడీ గారు అంతే. ఆ రోజు అంతా మాసాసి పలకడు అంతే. కొందరైతే సరే సార్ లేడీస్ కదా ఎక్స్క్యూజ్ చేయరు. ఏం సార్ లేడీస్ కదా పీడే నాకు తెలియదు. పీడే ఖచ్చితంగా నాకు 9 లోపల పాఠశాలకు రావాలి. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది 90% పాఠశాలకు 99% మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఫస్ట్ లో లేట్ అవడం చూసి తర్వాత సార్ ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవుతారు, కానీ స్కూల్ కి ఇన్ టైంలో రావాలన్నటువంటి ఖచ్చితంగా నిబంధన పెట్టారు. ఆల్మోస్ట్ అదొక మా ఉపాధ్యాయులు మేము కూడా ఈ రోజు కూడా నేను వేరే పాఠశాల దాదాపు 1 నెల పాఠశాల ఒక్కరోజు కూడా ప్రేరణ రాకుండా ముందుగా వచ్చినటువంటి సందర్భాలు చాలా సార్లు. ఎందుకంటే సారు అన్ని విషయాల్లో ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఏ విషయంలో కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తారు. కానీ స్కూల్కి ఇన్ టైంలో రావాలి, పిల్లలకి చదువు చెప్పాలి అన్నటువంటి విషయంలో ముందు ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు కాదు వాస్తవంగా మా పాఠశాల 2 సార్లు వరుసగా నెల్లూరు జిల్లా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. దాని ప్రధాన కారణం ఆ ప్రధానోపాధ్యాయులు గారు. ఏ రోజు కూడా సార్ నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ ఉంది సార్ అంటే చాలా మంది కూడా కన్వీన్ చేసి లాస్ట్ 2 పీరియడ్లు మా గ్రౌండ్కి పంపించి బాగా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఆ స్పోర్ట్స్ పరంగా నేషనల్స్ లో 100 మంది ఆడారు. కారణం అంటే మా యొక్క ప్రధానోపాధ్యాయులు చేసినటువంటి సహాయ సహకారాల వల్లే అటువంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్ సాధించాం. While we are saddened by the retirement of our beloved headmaster, we are also filled with joy to celebrate his well-deserved retirement. He has dedicated 4 years to JPH School in Patur, and during this time, he has been a remarkable leader, guiding us with wisdom and vision. సభకు నమస్కారము. విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిగా మేము మా ప్రీతం ప్రధానోపాధ్యాయుని గురించి మాట్లాడకుండా సమయం మాట్లాడలేకపోతే రేపటి నుంచి చాలా బాధపడాల్సి వస్తుంది. రేపటి నుంచి మాట్లాడాల్సిన సార్ ఇక్కడ ఉండరు కాబట్టి 2 నిమిషాలు మా మనసులో ఉన్న భావాలను మేము పంచుతాము. 2021లో
సార్ మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేరారు. అప్పటికే మేము పాఠశాలలో ఉన్నాము. సార్ నుంచి మొట్టమొదటిగా మేము పాటూరులో హెడ్ మాస్టరు లేదా పాటూరు పాఠశాల అంటే రెండుగా, దిస్ ప్లేస్ వుడ్ బి వెరీ పీస్ఫుల్ అండ్ ఎవ్రీబడి షుడ్ ఆప్ట్ దిస్ స్కూల్. ఈ స్కూల్ని అందరూ కూడా కావాలని కోరుకునే స్థితికి తీసుకొచ్చిన దాంట్లో మా ప్రధానోపాధ్యాయుల ఘనత చాలా ఉందని చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇప్పటిదాకా గోడ మీద హిస్టోగ్రామ్ ఉంది. హిస్టోగ్రామ్ అంటే గ్రాఫ్ ఉండేది. ఆ గ్రాఫ్లో సార్ వచ్చినప్పటి నుంచి ఆ బార్లు పైకి పోతున్నాయి కానీ కిందకి అసలు రావటం లేదు. అంటే ఎప్పుడు కూడా 80% దాకా దాదాపు 100%కి రీచ్ అయింది. 2-3 సార్లు పాటూరుని కోవూరు మండలంలో అగ్రస్థానంగా నిలిపిన ఘనత సార్కు ఉంది. అట్లా అన్ని విషయాల్లో కలుపుకుంటూ పోతూ గ్రామస్తుల్ని అటు విద్యార్థులని ఉపాధ్యాయులను ఒప్పించకుండా మా పాఠశాలలో ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా పనిచేసిన హెడ్ మాస్టర్ గారు రేపటి నుంచి లేరనడానికి, రేపటి నుంచి మన బడికి రాడు అనడానికి కొంచెం బాధగా ఉంది. అందుకనే అదేదో పాటలో చెప్పినట్టు, వెళ్ళిపోమా వాకు అయ్యా మమ్మల్ని విడిచి, విడిపోవద్దు అయ్యా పాటూరు వదలి, ప్రేమల్ని పంచి అభిమానం నింపి తిరిగి మళ్ళీ రేపు బడికి రానంటే, వెళ్ళిపోమా బాకు అయ్యా పాటూరు వదలి అని మళ్ళీ మళ్ళీ అనాలనిపిస్తుంది. నేను కొత్తగా ఈ గ్రామానికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వచ్చాను. ఈ కోవూరు నియోజకవర్గంలో పెద్ద గ్రేట్ లీడర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆ శ్రీనివాసరెడ్డి గారికి, అలాంటి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పెట్టుబడిదారులు ఎవరంటే చిట్టమూరులో ఉండేటువంటి మార్కండేయ నాయుడు గారు. ఆ వంశీకులు మన వెంకటేశ్వర నాయుడు గారు. చిట్టమూరులో హై స్కూల్ ఉందంటే గణపతి వారి వంశం, చిట్టమూరులో హాస్టల్ ఉందంటే గణపతి వారి వంశం. ఈ విధంగా అంత గొప్ప వంశంలో వచ్చినటువంటి వెంకటేశ్వర నాయుడు గారు కూడా గొప్ప ఆశయాలు కలిగి ఉంటారు అనేటువంటి భావన నాకు అప్పుడు కలిగింది. మిత్రులారా, ఒక దేశానికి రాజైన ఒక తల్లికి కొడుకే ఒక గురువుకి శిష్యుడే. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలకు పైగా ఎస్జిటిగా, స్కూల్ అసిస్టెంట్గా, గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్కి అభినందనలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగింది సర్పంచ్ గారు, అసలు మీ పేరు ఏంది సార్? నేను ఫోన్ శ్రీనివాసులు సార్ అని సేవ్ చేసుకున్నాను, ఇక్కడ చూస్తే వేరే పేరు ఉంది. అసలు నా ఒరిజినల్ పేరు గణపతి శ్రీనివాస నాయుడు. 4 నుంచి 6కి వెళ్ళినందువల్ల ఆ కాలంలో పేరు మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ శ్రీరామూర్తి అని అయ్యవారు, నా పేరు వెంకటేశ్వర నాయుడు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, నాకు తెలియదు. అంటే ఆ పేరు సెలెక్ట్ చేసేవాడిని నేను. యాక్చువల్గా ఆ శ్రీనివాసులకి ముందు ఏదో ఇంకో చిన్న పేరు యాడ్ చేసేవాడిని. ఆయన మా అనుమతి లేకుండానే మార్చేసాడు. అదేమన్నా అడిగితే తర్వాత అడిగితే శ్రీనివాసులు అన్నా వెంకటేశ్వర అన్నా ఒకటే దేవుడు, ఏం ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా ఒకటే అని చెప్పి గెటాన్ అయిపోయారు. అందువల్ల 2 పేర్లు సనత్ చెప్పినట్టు చాలా మందికి శ్రీనివాస నాయుడు అంటే ఆయన ఎవరు అంటారు, వెంకటేశ్వర నాయుడు అంటే ఆయన ఎవరు అంటాడు. ఇట్లా ఈ ప్రాబ్లము నా లైఫ్ అంతా ఫేస్ చేశాను నేను. అది తెలిసిన వాళ్ళు అది తెలియదు, అది తెలిసిన వాళ్ళు ఇది తెలియదు. కొద్ది మందికే తెలుసు 2 పేర్లు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా నేను ఉద్యోగంలో 1985 ఆగస్టు 23వ తేదీ చేరాను. నేను 10th పాస్ అయింది 78, ఇంటర్మీడియట్ పాస్ అయింది 80, డిగ్రీ పాస్ అయింది 83, బీఈడి పాస్ అయింది 84. 85లో స్పెషల్ టీచర్గా కోట సమితిలో చేరా. కోట సమితిలో అప్పటికే 22 ఏళ్ళే నాకు. 85లో మా ఊరు చిట్టమూరు, ఫేమస్ మార్కండేయ నాయుడు వాళ్ళ ఫ్యామిలీ. కోటకి వేస్తే అప్పుడు మా ఊరు పక్కనే కొత్తగుంట అని ఉండేది. ఆయన మా పెద్ద ఆయన అని చెప్పి ఇటు కొత్తగుంటకి ఏమని అప్పుడు సమితి ప్రెసిడెంట్ రామరాఘవరెడ్డి అని ఆయన ఉన్నాడు. నన్ను ఎత్తిపోయి ఆయన వినటంలో
ఫాల్ట్ అయ్యి కోకలగుంటకి వేస్తాడు. అది ఇంచుమించు 15 కిలోమీటర్లు. నేను వచ్చి ఇంటికి ఏడ్చేసా, నన్ను ఏడేయమంటే ఆడేశారని. అప్పుడు ఆయన మళ్ళీ, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఆయన మళ్ళీ కారు వేసుకొని వచ్చి కోటకొచ్చి చెప్పేసి వచ్చేసాడు, నువ్వు పోయి కలువు రామనాగరెడ్డిని. అప్పుడు సమితి ప్రెసిడెంట్లే పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ వచ్చింది, మార్కులు బట్టి మనం ఏడగోవాలంటే ఆడ రాజకీయ నాయకుల సంబంధం లేకుండా బదిలీలు ప్రమోషన్లు జరుగుతున్నాయి. అప్పుడు అలాగా రాజకీయ ప్రాబల్యం లేని వాళ్ళకి దూరంగా వేసేవాళ్ళు. పోయి నేను ఆయన రామరాఘరెడ్డి అంటే చాలా లావుగా ఉంటాడు, కొద్దిగా ఉంటాడు. నేను పోయి అడిగా, ఈ విధంగా చిట్టమూరు అంటే ఎవరే అవా నువ్వు రెండు ఒకే ఊరి పేరు రాడు ఓరా నువ్వు అనేది. నేను పోనంటే మళ్ళీ మార్చాడు ఆయన. మళ్ళీ కొత్తగుంటలో చేరా, ఆడ నుంచి రెగ్యులర్ సెకండ్ గ్రేడ్ టీచర్గా ఆరూరుకి వెళ్ళా. అక్కడ 1.5 సంవత్సరం పనిచేశా. ఈ మార్కెట్ గణపతి వెంకటేశ్వర నాయుడు గారికి ఉద్యోగ విరమణ సన్మాన పత్రం అందరూ ఒకసారి వినాలి. కీర్తిశేషులు గణపతి రామానాయుడు శ్రీమతి చెంగమ్మ గారుల జ్యేష్ఠ పుత్ర రత్నమై గణపతి వంశాంకురమై చిట్టమూరు నందు జన్మించిన శ్రీ గణపతి వెంకటేశ్వర నాయుడు గారు చిట్టి చెల్లెలు శ్యామల గారికి అన్ని తానైన అన్నగా అనురాగం పంచుతూ మమకారం పంచుతూ తోబుట్టువుకు చక్కటి నిర్వచనం అయ్యారు మీరు. బుడిబుడి నడకలతో పలకాబలపం చేతపట్టి చిట్టమూరు ప్రాథమిక పాఠశాలలో ఓనమాలు తీశారు. అదే వరవడిలో మాతృభూమిలోనే ఉన్నత పాఠశాల విద్యను నిరాటంకంగా కొనసాగించి దిగ్విజయంగా పూర్తి చేశారు. పాఠశాల విద్యను పూర్తి చేయడమే గగనంగా భావించే పాత రోజుల్లోనే విద్యాలయాలకు నెలవైన విద్యానగర్లో ఇంటర్ విద్యను ప్రారంభించి నెరజాడల నగరమైన నెల్లూరులో పూర్తి చేశారు. నెల్లూరు అనుబంధాన్ని వీడలేక సర్వోదయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి ఇక్కడ చూడండి పాఠశాల సిబ్బంది తరఫున ప్రధానోపాధ్యాయులు గారికి మెమెంటో సన్మాన పత్రము ఒక ఉంగరాన్ని కూడా పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కాలేబ్ సార్ గారి తరఫున అందజేస్తున్నాం. విద్యానగర్ లో ఇంటర్ విద్యను ప్రారంభించి నెరజాడల నగరమైన నెల్లూరులో పూర్తి చేశారు. నెల్లూరు అనుబంధాన్ని వీడలేక సర్వోదయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి గత స్మృతిలో గుర్తుకొచ్చి బీఈడీ కోసం విద్యానగర్ చేరారు. తీరని విద్యాతృష్ణతో విద్య పట్ల మరింత ఆసక్తితో ఎదుటి మనిషిని నిలువునా చదవగల మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీతో పాటు విద్యా వ్యవస్థలోని అత్యున్నత చదువైన ఎంఈడీని సైతం మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సాధించారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీమతి శైలజ మీ మనసెరిగిన సఖి అయి అగ్నిసాక్షిగా 3 ముళ్లతో మనువాడిన ఆలి అయి మీ భాగ్యానికి రూపమై బాధ్యతలలో భాగమై అర్థమై ప్రణీత చౌదరిని సంతానంగా పొంది తండ్రిగా తన వంతు బాధ్యతలు నెరవేర్చి మనవడు అరిన్ సాయికి తాతయ్యగా జీవితంలో ప్రమోట్ అయ్యారు. మీరేమో 6 అడుగుల ఆజానుబాహుడి ఆకారం కొత్తగా కొత్తగుంటలో బోధనకు చుట్టారు శ్రీకారం. మధ్యలో ఆరూరుకు మారినా చివరకు చిట్టమూరికే చేరారు ఉన్న ఊరిపై పెంచుకొని మమకారం. పదోన్నతిపై పూలతోటకు వెళ్లారు చేసుకుంటూ కళలను సాకారం. మనుబోలు పాఠశాలలో మీ పనితీరే అయ్యింది మీకు అలంకారం. లేగుంటపాడులో ఉపాధ్యాయులకు వెలగట్టలేనిది మీ సహకారం. పాఠశాల నిర్వహణలో పలు సమస్యలకు చూపారు మీరు పరిష్కారం. పాటూరుకు చేరారు ప్రధానోపాధ్యాయులుగా పెంచుకొని మీ అధికారం. అయినా ఏ కోశంగా కానరాలేదు మీలో అహంకారం. ఏనాడు తీర్చుకోవాలనుకోలేదు మీరు ప్రతీకారం. అదే మీలో ఎవరైనా గుర్తించే ఉన్నతమైన సంస్కారం. చురకలంటించే మీ మాటల్లో ఉంటుంది చమత్కారం. గోనుపల్లి పాఠశాలకు సైతం చేశారు ఎంతో ఉపకారం. పనిచేసిన చోటల్లా పొందారు మీరు ఘనమైన సత్కారం. అందరి మధ్యలో చెరగని స్థానమే మీకు అత్యున్నత పురస్కారం. 4 దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానంలో మీరు ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా ఆత్మీయులు శ్రీనాయిని ఆప్యాయంగా పిలిచిన సహోద్యోగులు వెంకటేశ్వర నాయుడు అని పిలిచిన ఉత్తమ పౌరులు
విలువల పరంగా ఉన్నతంగా పనిచేసిన చోటల్లా సహచరుల మనసులు గెలిచారు. ఉద్యోగ విరమణ అనంతరం నడిచిన సహచరితో, కంటికి రెప్పలా కాపాడుకునే కుమార్తెతో, అర్థం చేసుకునే అల్లుడితో, ముట్టుగలిగే మనవడితో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కులాసాగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ, ఇదే మీకు మా అక్షర నీరాజనం. అభినందనలతో బోధన మరియు బోధనేతర సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాటూరు, కోవూరు మండలం.